వందల బైబిల్ నేను చీల్చేసి సువార్త ఆపేద్దాం అనుకుని చెప్పి గిడియన్స్ ఇంటర్నేషనల్ వారు పంచిపెడతాం, దాన్ని చింపేసి పకోడీ పట్లకు అమ్ముకునేవాడిని. నేను ఏ దేశం వెళ్ళినా కూడాను కొన్ని వేల వందల బైబిల్ ఇప్పుడు దాకా పంచిపెట్టడానికి దేవుడు కృపణిస్తుంది. క్రైస్తవ్యంలో సీనియారిటీ లేదు, సిన్సియారిటీ. ఈ బైబిల్ నేను మొట్టమొదటిగా ప్రభు నన్ను ఇరాక్ వెళ్ళమన్నప్పుడు కొన్ని 40 కిలోల బైబిల్ తీసుకెళ్ళాను. ఆ దేశంలో అప్పటికి క్రైస్తవులను బైబిల్ని పట్టుకున్న వారిని చంపేస్తున్నారు. అది నాకు తెలియదు. అయితే వెళ్ళాను, నా బైబిల్ నా కారును ఆపి వెనకాతలు గన్ను పెట్టి, ఎవరైతే గ్రూప్ డిగ్రీస్ అనేటువంటి గ్రూపు వాళ్ళు ఆపుతున్నారో వాళ్ళే ఆపి బైబిల్ని తెలుసుకొని వెనక పెట్టిన గన్ను తీసుకొచ్చి గుండె మీద పెట్టి, నువ్వు క్రైస్తవుడు అని అన్నారు. అనగానే నాకు క్రైస్తవుని అనడంలో తప్పులేదు కదా. యేసుప్రభుని నమ్మిన వారు అందరూ కూడా క్రీస్తు నమ్మిన వారు కనుక వారు క్రైస్తవులు అనుకుంటారు, తప్పులేదు కనుక. అవును, నేను క్రైస్తవుని. ఆ మాట అంటే అక్కడ ప్రమాదం అని చెప్పి తెలిసి నా పేరులో ఇంకా హైందవ పేరుంది, ఇంకా నేను చెప్పుకొని తప్పించుకోవడానికి ఆస్కారం ఉన్నా కూడా ప్రభు ఏం చెప్పాడంటే, తన ప్రాణాన్ని రక్షించగలను కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, ప్రభు కొరకు ప్రాణాన్ని పనంగా పెట్టినవాడు దాన్ని పొందుకుంటాడు. దేవుడు ఆ ధైర్యం ఇచ్చిన వెంటనే, నేను క్రైస్తవుని అన్న వెంటనే వారు పేల్చడం మొదలు పెట్టారు. పేలుస్తుంటే వాళ్ళు మామూలుగా నాటకాలు ఆడుతున్నారేమో, జడిపిస్తున్నారేమో అనుకున్నారు. ఆ గన్లోంచి ఒక బుల్లెట్ రాకపోయేసరికి, ఆ గన్ను పనిచేయకపోయేసరికి ఇంకొక గన్ను తీసుకొచ్చి దాన్ని పేల్చడం మొదలు పెట్టారు. ఆ రెండు పేలకపోయేసరికి ఎవరైతే పేలుస్తా ఉన్నారో ఆ గన్లు వాళ్ళు ఎందుకు పనిచేయట్లేదని చెప్పి వాగ్వివాదం పెట్టుకొని గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టారు. మొదలు పెట్టే లోపల మా డ్రైవర్ అన్నారు, మీరు గొడవ పడుతున్నారు, నా పాసింజర్ లేట్ అయిపోతుంది అనగానే, ఎల్ల బర్రా ఎల్లవయ్యా అని చెప్పి మమ్మల్ని పంపించేశారు. వెళ్ళిపోయిన తర్వాత తొలి తెలుగు క్రైస్తవ సంఘాన్ని ఇరాక్ దేశంలో బాగ్దాద్ నగరంలో స్థాపించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, యేసు ప్రభుని మనం నమ్మితే గనక ఎన్ని అటాక్స్ మనకు వచ్చినా కూడా, ఎంతమంది హింసించినా, మనని ఎన్ని చిత్రహింసలు చేసినా, మనల్ని ఓచకోత కోసినా, మనలో విశ్వాసాన్ని మాత్రం కోయలేరు. మేము ఇరాక్ దేశంలో ఇరాన్లో గడిచిన కొన్ని సంవత్సరాలుగా అనేకమైన సంఘటనలు, బయటకు మేము మీడియాకి చెప్పుకోలేని కొన్ని సంఘటనలు జరిగినాయి. మా సొంత సభ్యులు ఓచకోత కోయబడ్డారు. కానీ ఎప్పుడు కోత కోయబడినా కూడా వారిలో విశ్వాసం మాత్రం తరగలేదు, పెరిగిపోయింది. సో యేసు ప్రభుని నమ్మిన వారిని హింసించిన వారికి, దూషించే వారికి మాత్రము ఒకటేంటంటే, వారు క్రైస్తవ్యాన్ని పెంచడం కొరకే, క్రీస్తు సువార్తను ఇంకా పెంపొందించడం కొరకే ఆ పని చేస్తున్నారు. ఆ పని చేస్తే ఇంకా పెరుగుతుంది కానీ తరగదు. ఆమె చాలా సంతోషం పాస్టర్ గారు. నాకు మీరు చెప్పారు చాలా హింసలు ఒకప్పుడు మీరు హింసించారు, మీరు పొందిన